హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదు, నా ఛానల్ ఎవరో హ్యాక్ చేశారు. ఎందుకు హ్యాక్ చేశారు, దేనికి హ్యాక్ చేశారో తెలియదు కానీ మొత్తానికి వాడి అకౌంట్లోకి వెళ్ళిపోయి మొత్తం అన్ని వీడియోస్ అన్ని వాడి అకౌంట్లోకి వెళ్ళిపోయి వాటి తర్వాత వీడియోలు నేను వాడి ప్రొఫైల్ మొత్తం లిస్ట్ అంత ఫోన్ నెంబర్తో సహా పెడతాను. మొదలు ఇలాంటివి ఏవైనా ఉంటే నేను మొదలు అయితే హ్యాక్ చేసి ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో తెలియదు కానీ మొత్తానికి మీరు కొట్టింది నా కడుపు మీద కాదు, ఇగోండి ఇలాంటి వాళ్ళ కడుపు మీద, వీటి కడుపు మీద కొడుతున్నారు మీరు. ఏదో గుండె ధైర్యం ఉన్నదాన్ని, కొంచెం కళ్ళ ధైర్యం ఉన్నదాన్ని కాబట్టి నాకు కొంచెం పర్వాలేదు కానీ ఏదో ధైర్యంగా నెట్టేసుకొని వస్తున్నాను. లేకపోతే ఏ హార్ట్ అటాక్ ఉన్న మనిషో లేదనుకుంటే ఇంకా జరగలేని మనిషి అడుగు తిన వాళ్ళైతే ఇలాంటి వాటి అన్నిటికి ఈ 15 రోజుల నుంచి నేను కొంచెం సఫర్ అయ్యా. ఎందుకంటే ఛానల్ పోయింది, నేను ఎవరిని అడుగుతాను? మళ్ళీ సబ్స్క్రైబర్ సంపాదించుకోవాలంటే మళ్ళీ నా వాళ్ళందరూ నాకు రావాలంటే నేను కొంచెం కష్టపడాలి. అయినా కష్టపడతాను, నా దాని ఏం కాదు కానీ కొంతమంది ఏంటంటే సునకానందం, అది వాళ్ళ ఆనందం. ఒక్కళ్ళ కడుపు మీద కొడితే మీరు నా కడుపు మీద కొట్టినట్టు కాదు. ఇంతమంది ఇన్ని డాగ్స్ కడుపు మీద కొట్టారంటే అది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. ఇది నాలుగు మంచి నాలుకనో లేకపోతే మీరు ఏమైనా పుణ్యాత్మలు అనేసి అంటే నేను చాలలేను. కానీ మీరు చేసింది ఖచ్చితంగా తప్పు, 100కి 200% తప్పు. ఇంతమంది కడుపుల మీద కొట్టారు కాబట్టి ఆ ఉసురు మంట ఖచ్చితంగా తగులుతుంది. బట్ ఏంటంటే మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ నేను సంపాదించుకోవాలి. చాలా మంది అడిగారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. ఎలా అడిగారంటే పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను అడగలా, పిల్లలు బాగున్నారా, ఎలా ఉన్నారు, మొన్న కడప నుంచి తెచ్చారు కదా డాగ్ ఎలా ఉంది అనేసి అంటే ఇగోండి ఈ 15 days లో నేను ఈ 15 days లో నేను దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టా. చూడండి ఒకసారి ఎలా ఉందో. అప్పుడు నా వీడియోస్ లో చూడండి, అప్పుడు వీడియోస్ కూడా పెడతాను, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, పెడతాను. ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూడండి ఎంత అలా చూడండి ఒకసారి జూమ్ చేసి చూపించారు. అప్పుడు స్పెల్లింగ్ ఎంత వాసింది, ఇప్పుడు స్పెల్లింగ్ లేదు, ఇక్కడ వరకు వచ్చింది. ఈ స్పెల్లింగ్ కూడా తగ్గిపోయి కండంతా కలిసిపోతే నిజంగా చెప్పాలంటే నాకు మందులకి కృష్ణవేణి సిస్టర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బేగా. నా సబ్స్క్రైబర్లు అన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను అదే లెవెల్లోకి వచ్చేయాలి అంటే ఎంతో కష్టపడితే గానీ 4000 మంది సబ్స్క్రైబర్స్, ఆ సబ్స్క్రైబర్స్ అందరూ దొబ్బేశారు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అంటే కొంతమంది ఆనందం పొందొచ్చు, ఒకరో ఇద్దరు. ఆ ఆనందం ఏంటంటే 2 రోజులు మాత్రమే. ఎంతైతే ఎదుటి వాళ్ళు ఏడిపిస్తారో అంతా మీరు ఖచ్చితంగా, భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు, లేకుండా అయితే పోడు. నా విషయంలో అయితే ఖచ్చితంగా ఉంటాడు. అది మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నన్ను గమనించే వాళ్ళకి కూడా తెలుసు. ఆ అనుభవం అది మీకు రివర్స్ ఖచ్చితంగా వస్తుంది. రావాలనే మాత్రం కోరుకుంటాను, నేనైతే కోరుకుంటాను. వీటి విషయంలో అన్యాయం జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరగాలనే కోరుకుంటాను. సో మీరు చేసింది ఏంటంటే వీటికి అన్యాయం చేశారు, నాకు చేయలా. నేను కష్టపడిన బతుకుతాను, ఏదో ఒకటి చేస్తా. కానీ వీటి కడుపు మీద కొట్టారు, మీ కడుపు మీద ఖచ్చితంగా భగవంతుడు అనేది కొడతాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతగానే అభిమానించి నాకు ఫోన్లు చేసి నాతో మాట్లాడి ఏమైంది సిస్టర్ మళ్ళీ ఇప్పుడు ఛానల్ పెడతారు, పోతే పోరియండి ఏదో అలాగే పోతారు, వాళ్ళు అలాగే పోతారు అని నాకు సపోర్ట్ ఇచ్చి నాకు ధైర్యం చెప్పిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా?